మాట్లాడేదానికి పొంతన లేనిది ఏంటంటే డబ్బులు జగన్ సంపాదించుకుంటే వీళ్ళందరూ కోట్లు ఎట్లా వస్తాయి. ఇప్పుడు కేఎన్ఆర్ మామూలుగా అయితే కనుక కేఎన్ఆర్ వివరణ ఇవ్వకపోతే అదే నిజమని నమ్మచ్చు. ఇప్పుడు ఆ వివరణలో ఏం కనబడుతుంది, ఎక్కడో ఏది విశాఖపట్నంలో ఏదో భూమికి సంబంధించిన వాదం, అందులో 12 పార్టీలు ఉంటే ఆ 12 పార్టీల్లో 20 ఇంకొక 10 పార్టీలు చెప్పుకుంటే అందులో ఒక పార్టీలో ఒక 2.5 కోట్ల రూపాయలు వీళ్ళు బావమరిది ఎవరో పెట్టుబడి పెడితే ఆ దానికి వాళ్ళు సెటిల్మెంట్ కింద భూమి ఇచ్చినటువంటి వివాదం ఉంటే దాన్ని తీసుకొచ్చి కేఎన్ఆర్కి ఆ 90 కోట్లు 100 కోట్లు రాసి ఇచ్చేసారు అన్నమాట ఆ వ్యవహారం. ఇంతకీ అసలు విషయం ఏంటి, అదంతా నడిపించి వీళ్ళు చెప్తున్నటువంటి పేరు ఆయనేమో చంద్రబాబు గారి మనిషి, సింగపూర్ లో బాబు గారు వెళ్ళినప్పుడల్లా కార్యక్రమాలు చూసుకునేటువంటి మనిషి అన్నది వీళ్ళు చెప్తున్నట్టు. ఇది మనకి ఎవరికి తెలియదు కదా, అది ఇప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి నిజమని నమ్ముతాం, వీళ్ళు చెప్పారు కాబట్టి ఇది నిజమని నమ్మం. ఇక్కడ బేసిక్ గా ఒక ఫండమెంటల్ సూత్రం ఏంటంటే, అంటే మనకి ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే జగను ఓ 1000 కోట్లు సంపాదించాడు అనుకుందాం, లేదు 10,000 కోట్లు సంపాదించాడు అనుకుందాం. ఈ 10,000 కోట్లు రాష్ట్రానికి ఆదాయం తగ్గాలి కదా, మరి రాష్ట్రానికి ఆదాయం ఎలా పెరిగింది? ఇది ఫస్ట్ లాజిక్. రాష్ట్రానికి అప్పటిదాకా మనకి ఒక ఇన్ని 100 కోట్లు వస్తుంది, 1400 కోట్లు 1500 కోట్లు సంథింగ్ ఆ అమౌంట్లు వస్తున్నది. జగన్ వచ్చాక 2,500 కోట్లేమో వెళ్ళింది ఆదాయం. ఆదాయం పెరిగింది 1,700 కోట్లు ఎండింగ్ ఇయర్, 2,500 కోట్లు జగన్ వచ్చాక వెళ్ళినటువంటిది. అంటే పెరిగినట్ట ఆదాయం తగ్గినట్ట? పెరిగింది. అంటే జగన్ అప్పుడు తినదలుచుకుంటే అవి తీసేసుకోవాలి కదా, ఆదాయాన్ని పెంచి చూపించాడు కదా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ప్రైవేట్ మద్యం దుకాణాలు పెడితే, బెల్ట్ షాపులు పెడితే, బార్లకు ఓపెన్ లైసెన్సులు ఇస్తే, మళ్ళీ ఇప్పుడు అదే